హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామన్ టీ అండ్ వ్లాగ్స్. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా బాబుకి వ్యాక్సినేషన్ డే. అంటే వ్యాక్సిన్ వేపిస్తారు కదా మంత్లీ. సో అలా ఫస్ట్ 3 డోసెస్ అయితే అయిపోయాయి. ఇది సెకండ్ మంత్, ఇది అంటే 2.5 మంత్స్కి వేస్తారు కదా. సో అది అందుకనేసి వెళ్తున్నాం అనమాట. అంటే దగ్గరే అంగన్వాడీ సెంటర్లో వేస్తామన్నారు, దగ్గరే. బట్ ఏంటంటే ఎండ ఎక్కువ ఉంది అనేసి కార్లో అయితే వెళ్ళామన్నమాట. అంటే దగ్గరే అయినా కూడా అంటే తను కంఫర్ట్ ముఖ్యం కదా బేబీకి. సో అందుకనేసి కార్లో వెళ్ళాము. సో వెళ్తూ ఉన్నామన్నమాట. అంటే ఒక 4-5 కిలోమీటర్స్ కూడా లేదు, జస్ట్ 3 కిలోమీటర్స్ అలా ఉంటుందంతే. చూడండి మా బాబు అయితే మంచిగా ఆడుకుంటున్నాడు. వాడికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఎంత పెయిన్ అన్నా ఉన్ని ట్రావెలింగ్ చేస్తాము అంటే మాత్రం సైలెంట్ అయిపోతాడనమాట. సో బేబీస్ అందరూ అంతే కదా, బాగా తిరగాలంటే ఇష్టం ఉంటుంది కదా. సో మావాడు కూడా అంతే, ట్రావెలింగ్ అయితే చాలా ఇష్టం వాడికి. అంగన్వాడీ సెంటర్కి అయితే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ఫస్ట్ డోస్ వేసినప్పుడు సచివాలయంలోనే వేశారు. బట్ ఏంటంటే ఈరోజు ఇంకా అంగన్వాడీలో వేస్తాము అన్నారు. సో అందుకనేసి వెళ్తున్నాం అనమాట. మార్నింగే వెళ్ళాము. మరి ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయితే ఇంకా ఎక్కువ ఎండ ఉంటుంది అనేసి మార్నింగే బయలుదేరామన్నమాట. వితిన్ 5-10 మినిట్స్లో అక్కడికి వెళ్ళిపోయాము. సో మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నారు కారు. అడుగుతున్నాను అనమాట, గుర్తుందా ఫస్ట్ డోస్ ఎప్పుడు వేసారో, మరి ఎప్పుడు వేయించాలో గుర్తుందా నీకు అంటే గుర్తుంది అన్నారు. ఎందుకంటే అప్పుడే లేట్ అయిపోయింది. మా బాబుకి యాక్చువల్గా 15 డేస్ ముందే వేపియాల్సింది. బట్ హెల్త్ బాగలేదన్నమాట. అంటే కోల్డ్ వచ్చింది, కాఫ్ వచ్చింది. సో అందుకనేసి వేపిలేదు, డీలే అయిపోయింది 15 డేస్. అందుకనేసి ఇప్పుడు వేపిస్తున్నాం అనమాట. చూడండి బాగా ఆడుకుంటున్నాడు అనమాట మా అమ్మతో కార్లో. నాకైతే వ్యాక్సిన్ వేయించిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని తలుచుకుంటేనే ఎందుకో చాలా బాధ వేసేస్తుంది. అసలు 3 డేస్ అసలు చాలా ఏడుస్తారు పిల్లలు వ్యాక్సిన్ వేయించిన తర్వాత. యాక్చువల్గా బయట పెయిన్లెస్వి దొరుకుతాయంట. బట్ నాకు కూడా తెలియదు, ఈ మధ్యనే తెలిసింది బయట వ్యాక్సిన్స్ పెయిన్లెస్ వేస్తారు అనేసి. సో నెక్స్ట్ టైం కుదిరితే ట్రై చేయాలన్నమాట. ఎందుకంటే వాడి బాధ చూడలేకపోతున్నాను. అసలు ఏడుస్తూనే ఉన్నాడు, ఆకలిగా ఉన్నా కూడా అలానే ఏడుస్తూ ఉన్నాడనమాట. పాలు కూడా తాగట్లేదు. చాలా బాధ వేసేసింది నాకు. ఫస్ట్ డోస్ వేసినప్పుడు ఏమంత ఏడవలేదు. బట్ ఈ డోస్ వేసినప్పుడు ఎందుకో చాలా ఏడ్చేశాడు. యాక్చువల్గా అందరూ ఏమన్నారంటే ఫస్ట్ 3 ఇంజెక్షన్స్ వేస్తారు కదా, సో అప్పుడు ఎక్కువ ఏడుస్తారు అన్నాడు. కానీ మా బాబు మాత్రం ఫస్ట్ 3 ఇంజెక్షన్స్ వేసినప్పుడు అంత పెయిన్ లేదు, ఏడ్చాడు. 1 డే ఏడ్చాడు. కానీ ఇది మాత్రం 3 డేస్ ఏడ్చాడు. 3 డేస్ ఫుల్ ఫీవరు. మరి అది ఎందుకో ఏంటో నాకైతే అర్థం కాలేదు. నేనైతే ఏమనుకున్నానంటే మేబీ అందరి బాడీస్ ఒకేలా ఉండవు కదా, సో అందుకలా ఏమో అనుకున్నాను. ఇక్కడొచ్చి మా ఊరి దగ్గర చెరువు ఉందనమాట. సో ఆ చెరువు అయితే మొన్న ఫుల్ అయిపోయింది రీసెంట్గానే, పొంగిపోయింది కూడా. సో అది చూస్తున్నాను అనమాట. నేను వెళ్ళలేదు పొంగిపోయింది చూడడానికి కూడా. సో అందుకనేసి చూస్తున్నాను. ఇంకా దగ్గరికైతే వచ్చేసాము. అక్కడ యాక్చువల్గా వేరే రోడ్డు ఉంది వెళ్ళడానికి. బట్ ఏంటంటే ఆ రోడ్డు బ్లాక్ అయిపోయింది. అంటే దాన్ని మళ్ళీ మాడిఫై చేస్తున్నారనమాట రోడ్ని. వర్షం నీళ్ళు అక్కడ నిలుస్తున్నాయి అనేసి. అంటే టెంపుల్ ఉంది హనుమాన్ది. సో ఆ హనుమాన్ టెంపుల్ దగ్గర ఇబ్బంది అవుతుంది అనేసి ఆ రోడ్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో అందుకనేసి వేరే రోడ్లో అయితే వెళ్ళామన్నమాట. ఆ రోడ్లో వెళ్తే ఈ చెరువు కూడా కనపడదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట అంగన్వాడీ సెంటర్ దగ్గరికి. సో ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అందుకు అడుగుతున్నాను అనమాట, కార్ ఎక్కడ పార్క్ చేసుకుంటావు ఏంటి, స్పేస్ ఉందా అని అడుగుతుంటే చూస్తున్నాడు మా ఆయన కూడా పార్కింగ్ ఉందా లేదా అనేసి. మళ్ళీ చూస్తే పార్కింగ్ అయితే ఉంది. సో ఇంక అందుకనేసి మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసేసి మా ఆయన అయితే కార్ పెట్టేసి వస్తాను నేను అని చెప్తున్నాడు నాకు. నేను కూడా ఓకే అని అంటున్నాను. చూడండి అక్కడంతా షాప్స్, ఇల్లులు అవన్నీ ఉన్నాయన్నమాట. అది యాక్చువల్గా బ్యాక్ సైడ్ రోడ్డు. ఫ్రంట్ సైడ్ రోడ్ అయితే ఇల్లులు అవేమి ఉండవన్నమాట. అది చెప్పాను కదా ఇంకో వే ఉంది అనేసి, అది టెంపుల్ రోడ్డు. ఆ టెంపుల్ రోడ్ ఏంటంటే బ్లాక్ అయిపోయింది, బ్లాక్ చేసేసారు. ఎందుకంటే రోడ్ వేస్తున్నారు కదా, సో అందుకనేసి. సో చూడండి రీచ్ అయిపోయాం అంగన్వాడీ సెంటర్ దగ్గరికి. ఇంకా నేను దిగేసేసి డోర్ తీస్తున్నాను. ఎందుకంటే మా అమ్మ డోర్ తీసుకోలేదు కదా, బాబులు ఎత్తుకుంది కదా. సో అందుకనేసి నేను డోర్ తీస్తున్నాను అనమాట కార్ది. ఇంకా దిగేసి వెళ్ళామన్నమాట లోపలికి. మా ఆయన అయితే నేను చెప్తున్నాను కారు వెళ్ళేసి జాగ్రత్తగా పార్కింగ్ చేసిరా, ఎండలో పెట్టొద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే మరీ రిటర్న్ వెళ్ళేటప్పుడు వాడు ఆల్రెడీ పెయిన్లో ఉంటాడు కదా. సో మరీ ఎండ ఉంటే వాడు ఇంకా అస్సలు ఉండలేడు, చిరాకు పడిపోతాడు అనేసి చెప్పాను, నీళ్ళలో పెట్టేసిరా అనేసి. ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట వ్యాక్సిన్ వేపించడానికి. చూడండి వాడి క్యూట్ ఇన్నోసెంట్ ఫేస్ చూస్తుంటే నాకు అసలు చాలా బాధ వేసేసింది.
అబ్బా! అవసరమా ఈ వ్యాక్సిన్‌లు అనిపిచ్చేసింది. కానీ తప్పదు కదా! వాళ్ళ హెల్త్‌కే మంచిది. చూడండి ఎంత క్యూట్‌గా, ఇన్నోసెంట్‌గా చూస్తున్నాడో. అక్కడికి వెళ్ళాక ఇంకా నోట్లోకైతే 2 వేశారు వ్యాక్సిన్స్. అప్పటికే ఏడుస్తున్నాడు. వాడికేంటంటే అసలు ఎలా ఉంటే అలానే ఉండాలి. పడుకోబెట్టుకుంటే పడుకొనే ఉండాలి. ఇలా భుజం మీద వేసుకుంటే భుజం మీదనే ఉండాలి. ఎందుకో అలా అలవాటయిపోయాడనమాట మా బాబు. జస్ట్ నోట్లోకి వేసినా కూడా ఏడుస్తున్నాడనమాట. ఇంకా ఇంజెక్షన్ వేయలేదు. బట్ నోట్లోకి వేసిన వ్యాక్సిన్స్‌కే ఏడుస్తున్నాడు. ఇది అంగన్వాడీ సెంటర్ అనమాట. పిల్లలందరూ బాగా ఆడుకుంటున్నారు. నాకెందుకో అలా పిల్లల మధ్యలో ఉండాలంటే చాలా ఇష్టం. కానీ మా బాబు పుట్టాక నాకసలు పిల్లల మీద ఇంట్రెస్టే పోయింది. అంటే ఎన్నో స్లీప్‌లెస్ నైట్స్ కొంచెం బర్డెన్‌గానే ఉంటుంది కదా! డెలివరీ తర్వాత. సో, అందుకనేసి నాకెందుకో పిల్లల మీద ఇంట్రెస్ట్ అయితే పోయిందనమాట. మా వాడైతే చూస్తున్నాడనమాట అందరి వైపు. నెక్స్ట్ నేను కూడా ఇక్కడికే వస్తానా అన్నట్టు చూస్తున్నాడనమాట. బాగా వీనికి అబ్జర్వేషన్ మంచి పవర్ ఉందండి. బాగా చూస్తాడనమాట. ఏదైనా డీప్‌గా అబ్జర్వ్ చేస్తాడు. ఏంటి? ఎక్కడున్నాము? ఎవరి దగ్గరున్నాము? అనేసి అన్నీ బాగా గమనిస్తాడు. మరి ఇంకా ఒకటి వేశారు కదా ఇంతకుముందు నోట్లోకి. సో, ఇప్పుడైతే ఇంకోటి వేస్తున్నారనమాట. 2 వ్యాక్సిన్‌లంట నోట్లోకి. ఫస్ట్ ఒకటేసారు. ఇప్పుడు ఇంకొకటి ఏస్తున్నారనమాట. వాడైతే ఫీల్ అయిపోతున్నాడు. ఇది ఇంజెక్షన్ ఏమో చూస్తూనే వామ్మో! ఇది ఇంజెక్షన్ అంటే ఫస్ట్ టైమ్ చూసాడు కదా! సో, అందుకనేసి ఇది కూడా ఇంజెక్షన్ ఏమో అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడనమాట. వేస్తూనే ఏడ్చేస్తున్నాడు. ఇది వాడికి మా అమ్మ చెప్తూ ఉంది. "ఇది ఇంజెక్షన్ కాదు నాన్న, ఇంజెక్షన్ కాదు నాన్న" అంటున్నా కూడా వినట్లేదు. ఏడుస్తూనే ఉన్నాడు. తర్వాత ఈ 2 నోట్లోకి వ్యాక్సిన్స్ వేసిన తర్వాత అక్కడ పిల్లలు చాలా అరుస్తున్నారనమాట. అంటే అంగన్వాడీ సెంటర్‌లో చిన్న పిల్లలు ఇంకా కామనే కదా! మా వాడేంటంటే ఎవరైనా అరిస్తే వీడు కూడా ఏడ్చేస్తాడు. మేబీ అది ఎందుకో తెలీదు కానీ వీడు కూడా ఏడ్చేస్తాడు. సో, అందుకనేసి 2 వ్యాక్సిన్‌లు అయిపోయిన తర్వాత బయటికెళ్ళాం. ఎందుకంటే ఇంకా చాలామంది ఉన్నారు వేపించుకునేవాళ్ళు. సో, అందుకనేసి మేము చెప్పామన్నమాట వాళ్ళకి అంగన్వాడీ సెంటర్ వాళ్ళకి. మేము బయట వెయిట్ చేస్తాము పిలిచండి అనేసి. సో, బయటకొచ్చి ఆడిస్తున్నాం. ఇక్కడేంటి ఫోన్ చూపిస్తున్నారా అనకండి. మా మరిది అంటే మా ఆయన వాళ్ళ తమ్ముడుంటారు కదా! ఆయన కాల్ చేశాడు. సో, ఆయనతో అంటే మాట్లాడటం అంటే మాట్లాడడం కాదు. చూస్తూ ఉన్నాడనమాట. మా మరిది వైపు. మేమైతే ఫోన్ అయితే అలవాటు చేయట్లేదు. సో, చూడండి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నామనమాట. ఇంకా ఎప్పుడు పిలుస్తారా? ఇంజెక్షన్ వేపిచ్చి ఇంటికెళ్దాము అనేసి. ఎందుకంటే అప్పుడు వచ్చినప్పటికి 11:30 అలా అయింది. మరి మా మమ్మీ వంట చేయాలి కదా! సో, అందుకనేసి ఎంత వీలైతే అంత తొందరగా వెళ్దాము అనేసి వెయిట్ చేస్తూ ఉన్నామనమాట. ఇంకా లోపలికైతే పిలిచారు. ఇంజెక్షన్ వేస్తాము అనేసి వెళ్ళాము. వెళ్ళినాక నాకు మా వాడి ఫేస్ చూస్తుంటే నాకెందుకో ఏడుపొచ్చేసింది. అంటే ఫస్ట్ ఆల్రెడీ అయిపోయింది కదా! సో, అది అన్నీ గుర్తొచ్చేసి నేను ఏడుస్తున్నాననమాట. మా ఆయన చూడండి పక్కనే ఉన్నాడు. అంటే ఫస్ట్ టైమ్ ఏపించినప్పుడు లేడు. సో, ఇప్పుడైతే పక్కనే ఉన్నాడనమాట. నేను కూడా చూస్తాను అనేసి. సరే లోపలికి అక్కడ యాక్చువల్‌గా అబ్బాయిలెవరు లేరు. కానీ మా ఆయన్నయితే అలో చేశారనమాట. వాడు ఏడుస్తుంటే మా ఆయన కూడా ఏడ్చేస్తున్నాడు. ఇంత పెయిన్ అవసరమా? అసలు ఈ వ్యాక్సిన్‌లు అవసరమా? అంటున్నాడు. కానీ వాడి హెల్త్ కోసమే కదా! తప్పదు ఇంకా. చాలా పెయిన్ అయితే ఉన్నింది. అసలు ఏంటంటే 3 డేస్ ఫీవర్ కంటిన్యూయస్‌గా వచ్చేసింది. నాకైతే భయమేసింది. ఏంటి ఫస్ట్ టైమ్ ఇలా అవ్వలేదు కదా! ఎందుకు ఇప్పుడు ఇలా అవుతుందనేసి చాలా భయపడ్డాను. యాక్చువల్‌గా వాడు ఏడుస్తూనే ఉన్నాడు. నాకైతే అసలు ఏడుపు ఆగట్లేదు. కానీ అలానే వీడియో తీస్తున్నాననమాట. అంటే వాడికి చూపియొచ్చు కదా ఫ్యూచర్‌లో అనేసి. చూడండి ఎంత గట్టిగా ఏడుస్తున్నాడో పాపం. అసలు నిజంగా నాకనిపించింది చిన్న పిల్లలకే వ్యాక్సిన్‌లు ఎందుకు పెట్టాలి? కొంచెం పెద్దగా అయ్యాక పెట్టొచ్చు కదా! అనేసి. చూడండి ఎంత క్యూట్‌గా చూస్తున్నాడో. వ్యాక్సినేషన్ వేయించాక ఇంక ఇంటికెళ్దామనేసి కారు దగ్గరికెళ్తున్నామనమాట. చూడండి ఎంత క్యూట్ అండ్ ఇన్నోసెంట్‌గా చూస్తున్నాడో పాపం. అంటే ఇప్పుడు బయట కొద్దిసేపు ఆడిచ్చి మరి కారులోకెళ్తున్నాం కాబట్టి ఏడ్చట్లేదు. అంటే వెంటనే ఎఫెక్ట్ చూపియదో ఏమో మరి. వెంటనే అయితే ఏడ్చలేదు. మరి చూపిచ్చింది. మా అమ్మ అడుగుతుంది, "ఎన్ని వేశారు గుర్తుందా నీకు?" అనేసి. "ఆ! నాకు గుర్తుంది" అని చెప్పాననమాట. చూడండి పాపం అంత పెయిన్‌లో కూడా ఆడుకుంటున్నాడు. చెప్పా కదా! మా వాడికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అనేసి. సో, అలా కార్ ఎక్కగానే సైలెంట్ అయిపోయాడు. అంతవరకు ఏడ్చాడు. కానీ కార్ ఎక్కగానే సైలెంట్ అయిపోయాడనమాట. మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు.